హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్. ఓకేనా? మీరందరూ కూడా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండాలి. మీ లైఫ్లో మీ ప్రతి కోరికని, గోల్ని అచీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. త్వరగా మీ పార్ట్నర్స్తో మీకు రీయూనియన్ అవ్వాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. రైట్? పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అమ్మా, మీకు డీటెయిల్స్ అందుతాయి. ఈరోజు నేను రీడింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పర్సనల్ రీడింగ్స్లో ఎంతోమంది వాళ్ళ పార్ట్నర్స్ని నమ్మి మోసపోయి, అసలు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కూడా తెలుసుకోకుండా తెలియనంత కన్ఫ్యూజన్లో పెట్టేసి మన వ్యూవర్స్ని వాళ్ళ ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు కొంతమంది. సో ఆల్రెడీ మన వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని మోసం చేసి ఏ క్లారిటీ ఇవ్వకుండా వాళ్ళ లైఫ్లో నుంచి దూరమైన వాళ్ళ పార్ట్నర్స్కి మోసం చేసి ఎస్కేప్ అయిన వాళ్ళ పార్ట్నర్స్కి యూనివర్స్, డివైన్, ఏంజల్స్ వాళ్ళకి ఏమి కర్మ కలిగేలా ఫ్యూచర్లో చేయబోతున్నారో, ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా, ఫ్యూచర్లో వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేస్తారా, ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, ముందు వాళ్ళ కర్మ ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు అనేది నేను చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరి పర్సనల్ లైఫ్ నేను రీడ్ చేస్తున్నప్పుడు మనసు పిండేస్తుందండి. ఒక్కొక్కరి లైఫ్ నాకు ఇప్పుడు చెప్తుంటేనే చాలా బాధగా ఉంది. అక్క ఇలా ఉంది, అలా ఉందని రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏడుస్తుంటే అసలు నాకు రీడింగ్ అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అనమాట. నా మనసు అట్లా పిండేస్తుంది, నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నేను ఏడుస్తున్నాను. అంటే లిటరల్లీ నాకు అంత బాధగా ఉంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు తెలిసి తెలియక వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అవతల వాళ్ళు అట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు ఆడపిల్లల్ని. అది చాలా బాధాకరంగా ఉంది. సో నేను అందుకే ఈరోజు ఈ టాపిక్ మీద అసలు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇలాంటి స్టూపిడ్స్కి ఇది చాలా తక్కువ పదము. నేను యూట్యూబ్ పరంగా అలాంటివి వాడకూడదు కాబట్టి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా. అలాంటి నేను మనుషులుగా కూడా ట్రీట్ చేయను అలాంటి వాళ్ళని. అంత ఘోరంగా మోసం చేసి, అంత అన్యాయం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మన వ్యూవర్స్ జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఎటు డెసిషన్ తీసుకోలేక, ఒంటరిగా బతకలేక చాలా సఫర్ అవుతున్నారు. చాలా బాధేసిందండి నిజంగా. నాకు కొన్ని వేల రీడింగ్స్ చేస్తుంటాను ఇప్పటికి నేను. సో నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. అవేర్నెస్ తేవాలి ఆడపిల్లల్లో ముఖ్యంగా. కానీ కొంతమంది అబ్బాయిలు కూడా, నేను ఇక్కడ ఓన్లీ అమ్మాయిల పక్షపాతి అని చాలా అంటారు, కానీ అబ్బాయిలు కూడా మంచోళ్ళు ఉన్నారండి. మగపిల్లలు కూడా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మగపిల్లలు కదా, వాళ్ళు బయటికి ఆడవలేరు అంతే. పర్సనల్ రీడింగ్స్కి వచ్చినప్పుడు అక్క ఇట్లా, అక్క అట్లా అక్క అని మగపిల్లలు ఏడుస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉంటారా? అమ్మాయి కోసం ఇట్లా ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే,
సో అమ్మాయిల్లోనూ ఆడపిల్లల్లోనూ మగవాళ్ళలోనూ మనసు ఒకటే కదండి, జెండర్ వేరే కావచ్చు, కానీ మనసు ఒక్కటే కదా, ఫీలింగ్స్ ఒకటేగా ఉంటాయి కదా. ఇది ఆడ ఫీలింగ్స్, ఇది మగ ఫీలింగ్స్ అని ఏమి ఉండదమ్మా. మనసు ఒక్కటే ఎవరికైనా. సో అలాంటి మోసపోయిన వ్యక్తులకు వాళ్ళ పార్ట్నర్స్కి ఎలాంటి కర్మ యూనివర్స్ ఇవ్వబోతుంది, ఆల్రెడీ ఇస్తుందా, వాళ్ళు అనుభవిస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది మొత్తం నేను ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నా. వెయిట్ చేయండి. ఒకసారి నేను ఎనర్జీస్ కూడా క్లెన్స్ చేస్తాను. మీ పార్ట్నర్స్ విషయంలో కూడా మీరు నో నెగటివ్, నో పాజిటివ్, రైట్? న్యూట్రల్గా ఉండండి అమ్మా. మీ పెయిన్ నాకు అర్థమవుతుంది, బట్ న్యూట్రల్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు హీలింగ్ సెండ్ చేస్తున్నాను. హీలింగ్ని రిసీవ్ చేసుకోండి. మనసు కుదుట పడుతుంది, మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది, రైట్? కళ్ళు మూసుకొని అందరూ నడుము నిటారుగా స్ట్రైట్గా కూర్చొని నడుము నిటారుగా పెట్టి డీప్ బ్రీత్ తీసుకోండి 2 times. తర్వాత ఈ హీలింగ్ని ఐ యాక్సెప్ట్ దిస్ హీలింగ్ అని చెప్పుకొని థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? Please send this healing for my viewers. Thank you, viewers. Thank you, thank you, thank you so much. ఓకేనా? కూల్ అయ్యారా? ప్రశాంతంగా ఉందా? ఐ యాక్సెప్ట్ దిస్ హీలింగ్ అని చెప్పుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్ని ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ వల్ల చీట్ చేయబడ్డారో, అన్యాయం కాబడ్డారో, మా వ్యూవర్స్ని ఎవరైతే అబద్ధాలు చెప్పి మోసం చేశారో వాళ్ళందరికీ మీరు ఎలాంటి కర్మ ఇవ్వబోతున్నారు? Please angels, please universe, guide me. Please give me accurate reading.
Queen of Cups, Page of Wands, Three of Swords, మీ పార్ట్నర్ నేమ్ని తలుచుకుంటూ ఉండండి. మీతో బిహేవ్ చేసిన తీరు, మిమ్మల్ని బాధ పెట్టిన విధానము, అన్నీ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ అందాలి నాకు. ద జడ్జ్మెంట్, Knight of Swords, the Chariot, the Tower, the Temperance, Eight of Wands, please give me one more card, angels. Seven of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్, ద మూన్. ఇదే గతి. ఓకేనా? కార్డ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, రైట్? గివ్ మీ 1 minute గైస్. ఇక్కడ పాస్ట్లో మీరు క్వీన్ ఆఫ్ కప్స్, మీరు చాలా మెచ్యూర్ లవ్ మీది. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లో మీరు మీ పార్ట్నర్ తోటి చాలా బాండింగ్ అనమాట. అంటే మీ మీ గురించి కూడా మీరు పట్టించుకోకుండా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా త్యాగం. అంటే నేను ఏమైపోయినా పర్లేదు, ఎట్లా ఉన్నా పర్లేదు, తను హ్యాపీగా ఉంటే ఓకే, తను హ్యాపీగా ఉంటే చాలు, తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం, నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధం. అలా చూశారనమాట మీ పార్ట్నర్. మీరు చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. మీ పర్సన్ కూడా మీతో అట్లనే ఉన్నారు పాస్ట్లో. ఇక్కడ నేను ప్రేమ అని చెప్పను, ప్యాషన్ అనే చెప్తాను. ఎందుకంటే ఇమ్మెచ్యూర్ ఎనర్జీ మీ పార్ట్నర్ది, ఇమ్మెచ్యూర్ నేచర్. ఇక్కడ మీది ఫస్ట్ కార్డే మెచ్యూరిటీ నేచర్ వచ్చింది. ఇక్కడ మా వ్యూవర్స్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానీ మీరు అన్నప్పుడు మా వ్యూవర్స్ డినోట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ని ఇన్వాల్వ్ చేసి, ఆల్ ఆఫ్ సడన్ మీ మీ డ్రీమ్స్ మొత్తాన్ని ఒక్కసారిగా కొలాప్స్ చేసేసారు. మీరు జీవితాన్ని, ఫ్యూచర్ని చాలా ముందు ఇమాజిన్స్ చేసుకొని, చాలా ప్లాన్ చేసుకొని ఉన్నారు. బట్ మీ పార్ట్నరు మీ లైఫ్లో ఉంటూనే థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి, చూడండి, థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ, మీరు ఇక్కడ తన కోసం వెయిట్ చేస్తూ, తన కాల్ కోసం, తన మాట కోసం, తన టైం కోసం, హారిబుల్ అండి, వెయిట్ చేస్తూ, తను ఏదేదో సాకులు చెప్తూ మీకు అక్కడ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ,
మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ప్రీవియస్లో చాలా హర్ట్ చేశారు. అక్కడ ఇక్కడ థర్డ్ పార్టీ తోటి మీతోటి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేశారు. అంటే బ్యాలెన్స్ మీన్స్ అక్కడ థర్డ్ పార్టీతో ఉంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని మేనేజ్ చేయడం, ఇక్కడ మీకు తెలియకుండా మీకు అబద్ధాలు చెప్పడము, ఎక్స్క్యూజెస్ చేయడము, మీరు క్వశ్చన్ చేస్తే, మీకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని ప్రేమగా అసలు నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేనేమైపోతాను, నువ్వు నన్ను లీవ్ చేస్తే, నువ్వు ఇలా మాట్లాడితే మన ప్రేమని నువ్వు నమ్మనట్టే కదా, నా ప్రేమను నమ్మనట్టే కదా, ఇట్లాంటి దీంట్లో నిన్ను బాధ పెడుతూ నేను ఎందుకు ఉండాలి, ఇట్లాంటి అంటే తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనమాట. తిరిగి ఎమోషనల్ డ్రామా అది ప్లే చేస్తూ మళ్ళీ మిమ్మల్ని కట్టిపడేస్తూ, ఏమో నిజమేనేమో తను చెప్పేది, నేనే అనవసరంగా తనని అపార్థం చేసుకున్నానేమో అన్న గిల్ట్ ఫీలింగ్ మీకే కలిగేటట్టు బిహేవ్ చేశారు. తను అంత మ్యానిపులేషన్ చేశారనమాట. చూడండి ఇక్కడ కూడా వ్యాండ్స్ ఏంటంటే ట్రూ లవ్ కాదు, ప్యాషన్ అంతే. అంటే మిమ్మల్ని మెస్మరైజ్ చేయడం, మీకు డౌట్ వచ్చిన ప్రతిసారి ఇంకా మీకు దగ్గరగా అవ్వడము, మీతో ఓవర్ రొమాంటిక్ అర్థమైపోతుందండి. అది ట్రూ లవ్ ఓవర్ ఇది చేస్తున్నారా, ఓవర్ నర్చరింగ్ చేస్తున్నారా, ఎప్పుడు లేనిది కొత్తగా ఎక్కువ టైం ఇవ్వడము, ఇట్లా చేస్తూ ఓకే మీరు సెట్ అయ్యారు అనుకున్న తర్వాత మీకు నోట్లో తినిపించడము, ఇట్లాంటి చాలా ఎందుకంటే మళ్ళీ మీ నమ్మకాన్ని గెయిన్ చేసుకోవాలి కదా. మీకు డౌట్ వచ్చింది కదా, డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, తను క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేయకుండా మిమ్మల్ని నోరు మోయించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ నమ్మకాన్ని, అరే నేనే తప్పు అనుకున్నాను, చచ్చ తను అలా కాదు, తను ఏదో వర్క్లో ఉండి అట్లా ఇచ్చేశారు, కానీ తనకి నిజంగా నా మీద ప్రేమ ఉంది అని మీరు ఫీల్ అవ్వాలి కదా. ఆ ఫీలింగ్ కోసం తను మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడము, కేర్ తీసుకోవడము, కొంతకాలమే ఓకే మీరు సెట్ అయిపోయారు, నార్మల్ అయిపోయారు అనక నిదానంగా లీవ్ చేయడం, అక్కడ ఎంటర్టైన్ చేసుకోవడం, బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ థర్డ్ పార్టీ తోటి ఇట్లా ఉన్నారనమాట పాస్ట్లో. దేవుడు యూనివర్సు మీ ఇద్దరు రిలేషన్లో మీరు మోసపోతున్నారని ఎవరికి తెలిసినా, మీకు కూడా తెలియకపోయినా డివైన్కి తెలుసు కదా, మీకు చాలా ఛాన్స్లు ఇచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ జడ్జిమెంట్. ఈ రిలేషన్ నీకు డిజర్వ్ కాదు, ఈ పర్సన్ డిజర్వ్ కాదు, బయటకు వచ్చి ఎందుకంటే మీకు తెలుసు. కావాలంటే ఇప్పుడు గుర్తు చేసుకోండి, ఆ పర్సను ఆ దొంగ బుద్ధి, ఆ చీట్ చేస్తున్నారు, ఏదో దాస్తున్నారు, ఏదో అబద్ధం చెప్తున్నారు, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద స్క్రీన్, అంటే మీ వెనక ఏదో జరుగుతుంది అన్న సెన్స్ మీకు వచ్చిందా లేదా? ఈవెన్ దో ఆ పర్సనే మీకు చాలా హింట్లు ఇచ్చి ఉండాలి, తెలుసో తెలియకో తను చాలా హింట్లు ఇచ్చి ఉంటారు, కానీ మీరే ఇగ్నోర్ చేశారు. ఆ హింట్స్ అన్ని ఎవరిప్పించారు? డివైన్ మిమ్మల్ని అవేర్ చేస్తూ వచ్చిందనమాట. నో, ఏదో జరుగుతుంది, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది, ఏదో జరుగుతుంది, తను కరెక్ట్ కాదు, తను ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా, నన్ను చీట్ చేస్తున్నారు, నాకు అబద్ధం చెప్తున్నారు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉండుంటుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ తను థర్డ్ పార్టీతో ఉంటూ మీ దగ్గర ఉంటూ థర్డ్ పార్టీ గురించి తన ఇమాజినేషన్స్లో చాలా చాయిసెస్ ఉన్నాయన్నమాట. మీరు కాకుండా ఒకవేళ మీరు మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్ తోటి మీతో ఉంటూ కూడా తన బ్యాక్ ఆఫ్ ద మైండ్లో వేరే జెండర్ పీపుల్ తోటి ఇమాజినేషన్స్, చాటింగ్స్, ఫోన్ కాల్స్, ఫ్లర్టీ బిహేవియరు, వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటూ మీతో మీ పక్కన ఉండడము, ఇట్లాంటివి చాలా దరిద్రమైన పనులు చేశారనమాట మీ పార్ట్నరు పాస్ట్లో. ఓకే, ఇక్కడ మీకు ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నా, యూనివర్స్ మీకు మీ మనసుకి మీ ఇంట్యూషన్ ద్వారా మీకు చెప్తున్నా, బయటకు వచ్చేసేయి, ఇది కరెక్ట్, ఈ పర్సన్ నీకు కరెక్ట్ కాదు, నీకు ఛాన్స్ ఇస్తున్నా, బయటకు వచ్చాయని. కానీ మీరేం చేస్తున్నారు? మీకు ఆ ఇంట్యూషన్ వస్తున్నా కూడా దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారంటే తన మీద ఉన్న ప్రేమ. నో తను అలాంటి పర్సన్ కాదు, నేనే అలా ఆలోచించుకుంటున్నానేమో,
నేనే అపార్థం చేసుకుంటున్నానేమో, నేనే భ్రమంలో ఉన్నానేమో. అలా ఒకవేళ తను అట్లాంటి వాళ్ళైతే మళ్ళీ నన్నెందుకు అప్రోచ్ అవుతారు? నన్నెందుకు బుజ్జగించుకుంటారు? నాతో ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడతారు? మీకు మీరే క్వెషను, ఆన్సర్ మీకు మీరే. అవునా? ఎట్టకేళ్ళకి ఎందుకంటే ఆ పర్సన్ ఎందుకు వస్తున్నారు? మీ ఇంటెన్షన్స్ కనుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఓకే, తనకు డౌట్ వస్తుంది, కొంచెం నేను జాగ్రత్త పడాలి. సో కొంచెం కేర్ తీసుకుంటున్నట్టు, కొంచెం మీకు దగ్గరగా వచ్చి, కొంచెం బుజ్జగింపుగా ప్రేమగా మాట్లాడితే మీరు కూల్ అయిపోతున్నారు, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలా జరుగుతూ వచ్చింది. సేమ్ మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇదొక సినారియో అయితే, ఇంకొక సినారియోలో ఏంటంటే, ఈ పర్సన్ తప్పు చేశారు అని మీకు తెలిసినా కూడా, కొంతకాలం బాధపడినా కూడా మళ్ళీ మళ్ళీ క్షమించి యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ టైమే కట్ చేసేసి అవాయిడ్ చేస్తుంటే మీరు ఈరోజు ఇంత పెయిన్ పడాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇంత దూరం వచ్చేది కాదు. కానీ తెలుసో తెలియకో మనుషులు తప్పు చేస్తూ ఉంటారు, మనుషులు కదా. ఓకే, తన తప్పు తను తెలుసుకున్నారు కదా, క్షమాపణ అడిగారు కదా, ఎక్స్క్యూజ్ చేద్దాం, క్షమించేసి ఒక ఛాన్స్ ఇద్దాం. ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ప్రేమను చూపించారు, మళ్ళీ ఒకదానెమ్మట ఒకటి ప్రతిసారి మీ బ్యాక్ కత్తులతో పొడుస్తుంటే ఎన్నెంత తట్టుకుంటారండి? ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత పెయిన్ని తట్టుకుంటారా? ఎంత నరకం అది. ఇంకొంతమంది అలా తెలివిగల వాళ్ళైతే ఇంకా జ్ఞానవంతులు ఎలా చేశారంటే మ్యానిపులేషన్స్, కన్ఫ్యూజన్. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. కర్ర విరగకూడదు, పాము చచ్చిపోవాలి. అంటే మీ అంతటా మీరే నాకు ఈ పర్సనే వద్దు, నాకు ఈ రిలేషనే వద్దు చి అనేసి మీ అంతటా మీరే వదిలేసి దూరం వెళ్ళిపోవాలి. అలా చేశారు, చాలా తెలివిగా, చాలా ఓపిక్గా అలా చేశారు ఈ పర్సన్స్. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ తన స్వార్థం కోసం, బాప్రే, మీరు ఈ రిలేషన్లో ఉన్నంత కాలం కన్ఫ్యూజన్లోనే బతికారండి. కన్ఫ్యూజన్. దాంతో మీ ఎనర్జీస్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, డ్రైన్ అయిపోయింది. అంటే ఏడ్చి తను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు. ఓకే, నెగిటివ్గా తీసుకుందామా, పూర్తి స్థాయిలో లీవ్ చేసేద్దామా, టపక్కని మళ్ళీ వచ్చి పడతారు, ప్రేమ చూపించేస్తారు. లేదు నేనే తప్పు అనుకుంటున్నా, తనకు ప్రేమ ఉంది నా మీద అని మీరు ఒక స్టెప్ మళ్ళీ వెనకేసి మీ ఎనర్జీస్ని విత్డ్రా చేసుకుంటూ, అంటే తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నింది కదా, లేదు నేనే తప్పు అనుకుంటున్నాను, తను అట్లా కాదు, అనవసరంగా అనుకున్నాను అని మీ మీదే కోపం వచ్చేలాగా తను బిహేవ్ చేశారనమాట. ఇంకొంతమంది విషయంలో ఈ రిలేషన్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోరు. అలా అని ఈ రిలేషన్లో మిమ్మల్ని గట్టిగా పట్టుకొని నేను మీకున్న కమిట్మెంట్ ఇస్తున్నా, జీవితాంతం మనం కలిసే ఉందాము అన్న కమిట్మెంటు ఇవ్వరు, వదలరు, గట్టికి పట్టుకోరు. మీకు ఏం చేయాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లా. అట్లాంటి సిచ్యువేషన్లో స్టిల్ ఈ మీ అంతటా మీరు బయటకు వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మనసు ఇరిగిపోయి కొంతమంది చాలా తెలివిగా ఇట్లా బిహేవ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే మీతో సమస్య రానంత వరకు ఓకే, కంటిన్యూ, తనకి ఎంజాయ్మెంట్స్ దొరికినంత వరకు కంటిన్యూ చేశారు. ఎప్పుడైతే మీరు తనని క్వశ్చన్ చేస్తే తను ఎక్కడ బాధపడతారో, ఎక్కడ తప్పుగా తీసుకుంటారో, ఎక్కడ మీతో రిలేషన్ కట్ చేసేసుకుంటారో అన్న భయంలో మీరు అన్నీ సప్రెస్ చేసుకుంటూ, మీరే బాధపడుతూ, మీరు ఇట్లా బాధపడుతున్నారు తన బిహేవియర్ వల్ల అని కూడా తనకి తెలపకుండా మీరే సఫర్ అవుతూ, తను ఉన్నప్పుడు తను మీతో స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు సాక్రిఫైస్లు చేసుకుని మరి తనకి ఇంకొంచెం కేర్ ఇవ్వడం, అంటే తను మీ నుంచి దూరం వెళ్లకుండా కేర్ చూపిస్తే, ప్రేమ చూపిస్తే ఇంకా మీకు దగ్గర అవుతారన్న మీ పిచ్చి ప్రేమ. వాళ్ళు ఏమనుకున్నారు, నేను లేకపోతే తను బతకలేరు,
సో నేను ఎప్పుడొచ్చినా ఏం చేసినా ఎలా బిహేవ్ చేసినా నన్ను లీవ్ చేయరు. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మిమ్మల్ని అలా తీసుకున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, క్వశ్చన్ చేస్తూ ఉండేటప్పటికి ఎస్కేప్, ఒక్కొక్క స్టెప్పు వెనక్కేస్తూ, అంటే మీరు 10 మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్ బిజీ అంతే, కాల్ యూ లేటర్ అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నేను వర్క్లో ఉన్నా, టైం లేదు, నేనే వీలు చూసుకొని చేస్తా అంతే. మీరు 100 మెసేజ్లు పెడితే ఒక్క మెసేజ్ అక్కడి నుంచి. మీరు 10 సార్లు కాల్ చేస్తే ఒక్కసారి కాల్ చేసి, అది కూడా మిస్డ్ కాలో ఒక 2-3 టైమ్స్ రింగ్ అవ్వడము, అంటే మీరు కాల్ లిఫ్ట్ చేసే లోపల కట్ చేసేయడం. అంటే నేను కాల్ చేశా, మీరు లిఫ్ట్ చేయలే అని రేపు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇట్లాంటి స్ట్రాటజీస్ యూజ్ చేశారనమాట. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, ఒక్కొక్క స్టెప్ ఎస్కేప్, నో క్లారిఫికేషన్, నో ఆర్గ్యుమెంట్స్, నో దాన్ని ఏమంటారు, ఎక్స్క్యూజెస్, ఏమీ లేదు, మాటలు లేదు. చాలామందికి, కొంతమంది విషయంలో వాళ్ళ పార్ట్నర్స్ మాటల్లో ఏం లేదు, రూడ్గా మాట్లాడడం లేదు, ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు, క్లారిటీ ఇవ్వడం లేదు, ఎస్కేప్ చేయడం, నిదానంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వెనక్కి తగ్గారు. తన స్వార్థం చూసుకొని తను వెనక్కి తగ్గుతూ వెళ్ళిపోయారు. మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? నేను ఇట్లా దూరంగా అవాయిడ్ చేస్తుంటే తను మీ దగ్గరికి ఇంకా దగ్గర అవుతారు అని మీరు ఆశించారు. కానీ ఆ పర్సన్ వాంటెడ్లీ మీరు అవాయిడ్ తనను చెయ్యాలనే తన బిహేవియర్ అలా చేశారు. మీకు అనిపించింది, నాకే ఎందుకు ఇంత ప్రేమ, నాకే ఎందుకు తన సమయం కావాలి, తన ప్రేమ కావాలి, తనతో స్పెండ్ చేయాలని నాకు మాత్రమే ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు ఆ పర్సన్ నిజంగా ప్రేమించుంటే తనకు కూడా నాతో అట్లనే ఉండేది కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. నేను తన కోసం అంత దూరమైనా, నేను ఎన్ని స్టెప్పులైనా ముందుకు తీసుకున్నాను ధైర్యంగా. ఎంతోమందిని ఎదిరించి ముందుకెళ్ళాను తన కోసం. తను ఒక్క స్టెప్ కూడా నా కోసం తీసుకోలేదు. కనీసం నేను స్టెప్ తీసుకొని ముందుకెళ్తుంటే నాకు సపోర్ట్ కూడా చేయలేదు. నేను ఒక్కళ్ళనే ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చాను. ఈ రిలేషన్లో నేను ఒక్కరినే ఎఫర్ట్ పెడుతూ వచ్చాను. తనకెందుకు లేదు? చూడండి, తనకి లేదు. మీకు ప్రేమ ఉంది కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టారు. తనకి లేదు. తనకు ఉండేదల్లా ప్యాషనే, యూజ్ చేసుకోవడమే. ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో, నిజంగా ప్రేమించిన వాళ్ళు కూర్చొని మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. చూడమ్మా, ఇలా కాదు, ఇలా నా సిచ్యువేషన్ ఇది, నువ్వు ఇలా థింక్ చేస్తున్నావు, నేను నీ ఫుల్ఫిల్మెంట్స్ అయితే నేను ఫిల్ చేయలేను, నేనున్న ఈ పరిస్థితికి నీకు కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నాది, ఇస్తా, నాకు కొంచెం టైం కావాలి, నా సిచ్యువేషన్స్ ఇవి, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవి, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవి, సో నేను వీటిల్లో ఇబ్బంది పడుతున్నా, అంతేకాని నేను ఇగ్నోర్ చేయాలని కాదు, నేను అవాయిడ్ చేయాలని కాదు, నీకు టైం ఇవ్వలేక కాదు, నాకు కూడా ఉంది టైం ఇవ్వాలని. ఇట్లా కూర్చొని చెప్పుకొని అనునయంగా మాట్లాడతారు. మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధపడరు. మీరు ఇక్కడ తనను అవాయిడ్ చేస్తున్నారు, లీవ్ చేస్తున్నారు. ఈ బాండింగు, ఈ పిల్లరే స్ట్రాంగ్ లేదు, ఇది కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది మీ రిలేషను. అయినా కూడా ఆ పర్సన్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. అంటే ప్రేమ ఉందా అన్నట్ట? మీరు చెప్పండి. ప్రేమ ఉన్న పర్సన్ ఎప్పుడు అలా బిహేవ్ చేయరండి. వాళ్ళకి ఎప్పుడు తను ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో, నేను ఏ చిన్న తప్పు చేస్తే తను నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందో అన్న ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ లేదనుకోండి, అది ప్రేమ కాదు. అట్ ద సేమ్ టైం ఓవర్గా కూడా ఉండకూడదు. ఆ ఓవర్గా ఉంది అన్నప్పుడు ఆ ప్రేమలో నమ్మకం లేదు అని అర్థం. బ్యాలెన్స్డ్గా ఉండాలి, రైట్? కానీ మీ పార్ట్నర్ వాంటెడ్లీ తను ఎస్కేప్ అవుతూ మీరు తనని చేజ్ చేస్తూ ఉన్నారు, పిచ్చివాళ్ళలాగా బెగ్ చేసుకుంటూ ఉన్నారు. నో, హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి, సారీ మీకు. ఎందుకంటే మీకు తెలియకుండా అలా సడన్ మీకు రివీల్ అయిపోయింది అనమాట.
తన బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ఏముంది, ఏం జరుగుతుంది అనేది. ఇంకా మీ వల్ల కాలేదు, ఓపిక పట్టడం మీ వల్ల కాలేదు, నో పేషెన్సీ, నో బ్యాలెన్స్, అర్థమైపోయింది, మనసు ఇరిగిపోయింది. కొంతమంది అయితే ఓపెన్గా ఆ పర్సన్ తిట్టేసి చాలా రూడ్గా మాట్లాడి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసారు. కొంతమంది ఏంటంటే ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు మీకు, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు. అది ఇంకా హారబుల్ కదా. కనీసం మన మనసులో బాధని, ఆవేశాన్ని, కోపాన్ని మాటల రూపంలో, తిట్ల రూపంలో తిట్టేసినా కొంతన్నా ఎనర్జీ ఫ్రీ అయిపోతాం. కానీ అట్లా కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని కోల్డ్లో పెట్టేసి, కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ మిమ్మల్ని చీట్ చేసి, లిటరల్లీ ఇదే మాట అంటాను, చీట్ చేసి మీకు ఏడ్చే అవకాశం, తన ముందు అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిన పర్సన్ చాలామంది ఉన్నారు ఇక్కడ. తను మీకోసం ఏ యాక్షను తీసుకోలేదు, ఇంత సపరేషన్ అయినా కూడా. ఎందుకంటే కొంతమంది వాంటెడ్లీ, తన ఉద్దేశం అదే కదా, మీరు తన నుంచి అవాయిడ్ చేసేయాలి, మీ అంతటి మీరే అవాయిడ్ చేసేయాలి. తప్పు తన మీద కూడా ఉండకూడదు. చూడండి ఎంత తెలివిగా బిహేవ్ చేశారు. తన లైఫ్లో చాలా చాయిసెస్ ఉన్నాయండి. ఇక్కడ ఇదే కార్డ్ ఇక్కడ కూడా, రైట్. తను మీ లైఫ్లో ఉంటూ కూడా అదర్ చాయిసెస్ని ఎంటర్టైన్ చేశారు సోషల్ మీడియా ద్వారా. లేదు డైరెక్ట్గా కలవడం, వన్ నైట్ స్టాండ్స్, డేటింగ్, ఇమాజినేషన్స్, చాయిసెస్ చాలా ఉన్నాయి తనకి, తన లైఫ్లో, మీరు కాక. ఓకే, ఇప్పుడు పాస్ట్లో జరిగినాయి, ఇంకా సిచ్యువేషన్స్ ఉన్నాయి, బట్ చాలా టైం అవుతుంది. సో నేను ఇక్కడ తన కర్మ ఏం ఫేస్ చేయబోతున్నారు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాటమ్ ఆఫ్ ద డెక్కే మూన్. తన ఫ్యూచర్లో ప్రేమ అనేది, ఎమోషన్స్ అనేవి తన లైఫ్లో ఉండవు. అలా చూపించే పర్సన్స్ తనకు దొరకరు. తను ఒక్కసారి అసలు తన గతి ఏంటి తనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. చూడండి, మిర్రర్లో చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. అంటే తన ఫ్యూచర్ ఏంటో తనకు ఒక క్లారిటీ ఉండదు. ఎప్పుడు డిసప్పాయింట్మెంట్స్, ఏ విషయంలో చూడండి డిసప్పాయింట్మెంట్స్, డిసగ్రిమెంట్స్, మనీ విషయంలో కానీ, ఎమోషన్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ డ్రామా, చీటింగ్. తనని చీకట్లో ఉంచి, ఇప్పుడు మిమ్మల్ని ఎలా చీకట్లో ఉంచి తను థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ వచ్చారో, తన లైఫ్లోకి వచ్చేవాళ్ళు కూడా సేమ్ ఫ్యూచర్లో తను ఏ రిలేషన్లోకి వెళ్ళినా తినని మీ పార్ట్నర్ని చీకట్లో ఉంచేసి, వాళ్ళు మీ పార్ట్నర్కి తెలియకుండా థర్డ్ పార్టీస్తో ఎంటర్టైన్ చేస్తూ మీ పార్ట్నర్ని చీట్ చేస్తూ ఉంటారు. నో కమిట్మెంట్స్ ఇవ్వరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలా చీట్ చేశారో కోల్డ్ బిహేవియర్ చేస్తూ, వాళ్ళు కూడా మీ పార్ట్నర్ లైఫ్లో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మీ పార్ట్నర్తో అలానే బిహేవ్ చేస్తారు. క్లారిటీ ఉండదు, ప్యూరిటీ ఉండదు, లాయల్టీ ఉండదు, హానెస్టీ ఉండదు. తను ఏ రిలేషన్లోకి వెళ్ళినా కూడా అది భ్రమల్లోనే ఉంటుంది అనమాట. ఇమాజినేషన్స్ భ్రమల్లోనే ఉంటుంది, కానీ రియాలిటీలోకి రాదు. రియాలిటీలో ఒక క్లారిటీ రాదు. చూడండి ఇక్కడ ఊల్ఫ్ చూసారా, నక్క వినయాలు, కన్నింగ్ వేషాలు, అలాంటి పర్సన్సే మీ పార్ట్నర్ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే మీ పార్ట్నర్ నక్కైతే తన లైఫ్లోకి వచ్చే వాళ్ళంతా తోడేళ్ళే, రైట్. ఫ్యూచర్లో ఇది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సను ఏ బిజినెస్ కానీ లేకపోతే ఏ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ
ఏ పని స్టార్ట్ చేసినా తనకు ఒక క్లారిటీ అనేది రాదండి ఫ్యూచర్లో. క్లారిటీ, ముగింపు అనేది రాదు. సక్సెస్ అనేది ఉండదు. అన్నిట్లో స్ట్రగుల్సే, డిసప్పాయింట్మెంట్సే ఉంటాయి. ఓకేనా? ఆ మనసుకి ఆ సాంత్వన మీతో ఉన్నప్పుడు ఆ సాంత్వన ఉన్నది చూడండి. నిజంగా ప్రేమిస్తే ఒక మనిషికి ఎదుటి మనిషి నుంచి కలుగుతుంది కదా, ఆ ఫీలింగే ఈ పర్సన్కి కలగదు, జీవితంలో కలగదు. ఎప్పుడు అంధకారంలో, డిసప్పాయింట్మెంట్స్లో, డిప్రెషన్లోనే ఉంటారు ఈ పర్సన్ ఫ్యూచర్లో. నెక్స్ట్, ఏ థర్డ్ పార్టీస్ అయితే, ఫోర్త్ పార్టీస్ అయితే ఈ తన లైఫ్లో ఉన్నారో, వస్తారో, వాళ్ళందరూ కూడా ఇక్కడ అదే కదా బాటమ్ ఆఫ్ ద డెక్కే చెప్పేసింది కదా తన ఎనర్జీస్. వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ని, మీ పర్సన్ని చీట్ చేసి, హార్ట్ బ్రేక్ చేసే వెళ్తారు. ఒక ప్యూరిటీ, ఒక పరిపూర్ణత అనేది తన లైఫ్లోకి ఎప్పటికీ రాదు. మీకు బ్యాక్ నుంచి ఎట్లా అయితే కత్తులతో ఒకదాని తర్వాత ఒకటి పొడుస్తూ వచ్చారో, తనకి ఏ కత్తులు గుండెల్లో దిగుతూ ఉంటాయి అన్నమాట ఫ్యూచర్లో. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఓకేనా? ఏ ప్యాషనేటెడ్ ఎనర్జీ తోటి, ప్రేమ లేకుండా, వన్ నైట్ స్టాండ్స్, ఏ ప్యాషనేటెడ్ ఎనర్జీ తోటి మిమ్మల్ని ఇందులోకి దింపారో, మీకు ఒక ఫ్యూచర్లో ఒక డ్రీమ్ లైఫ్ చూపించారో, బట్ ఆ డ్రీమ్ లైఫ్ని తను ఫుల్ఫిల్ చేయలేదు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. సో దానివల్ల ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఈ పర్సన్. యాంగ్జైటీ, డిప్రెషను, కోపము, బీపీ లాంటివి, ఎప్పుడు బాడీ రగిలిపోతూ ఉండడము, ఆవేశంతో, పగ ప్రతీకారాలతోటి రగిలిపోతూ ఉండడము, అలాంటి ఎనర్జీలో ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అదే ఇక్కడ కనపడుతుంది. హార్ట్ ఇష్యూస్ మీ పార్ట్నర్కి ఫ్యూచర్లో చూడండి, హార్ట్ సర్జరీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, బీపీ లాంటివి కానీ, హెడేక్స్ లాంటివి కానీ చాలా ఫేస్ చేస్తారు. తనకి ఫ్యూచర్ ఏంటి ఒక క్లారిటీ ఉండదు. భయం, ఎప్పుడు భయం వెన్నాడుతూ ఉంటుంది. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, రేపేంటి, అసలు ఎట్టుపోతుంది, అగమ్య గోచరంగా ఉంటుంది అనమాట తన లైఫ్. చీకట్లోనే మగ్గుతుంటారు. వెలుగు అనేది తనకు కనిపించదు. ఒకవేళ వెలుగని కనిపించి ఒక ఆశగా వెళ్ళి అక్కడ చేయి పట్టుకున్నారనుకో, ఏలు పెట్టారనుకో, అక్కడ ఒక షాక్, ఒక కత్తి గుండెల్లో ఇలా దిగుతుంది అనమాట. అంటే ఆ అవతల పర్సన్స్ తనని నమ్మక ద్రోహం చేస్తారు అని అర్థం. మంచిగా ఉంటూ తన ద్వారా లాభపడి వాళ్ళే మీ పర్సన్ని ముంచి గుండెల్లో కత్తి దింపేసి వెళ్ళిపోతారు ఫ్యూచర్లో. అది అట్ ద సేమ్ టైం జడ్జ్మెంట్ ఏంటంటే, ఇప్పటికన్నా బాగుపడరా, ఇప్పటికన్నా నువ్వు తేరుకో, నిన్ను నువ్వు మార్చుకో, ఎంతో కొంత సేవ్ అవుతావు అని యూనివర్సు, ఏంజల్స్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా ఈ మూర్ఖులు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఎప్పుడు కూడా డివైన్ 3 ఛాన్సెస్ ఇస్తారండి. ఓకేనా? మారతారా? ఓకే, వెల్ అండ్ గుడ్. శిక్ష అనేది 100%కి 90% తగ్గిస్తారు. వినలేదా, 100కి 200% పనిష్మెంట్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఒక పట్టాన వినని వ్యక్తికి లెసన్స్ ఇంకా గట్టిగా పాఠాలు చెప్పాలంటే సురుగ్గా పడాలి కదా. నార్మల్గా ఒక దెబ్బ కొడితే వినేవాళ్ళైతే ఎప్పుడూ బాగుపడేవాళ్ళు. అక్కడ డివైన్ నేర్పించే లెసన్స్ కూడా నేర్చుకోవట్లేదు. అప్పుడు కూడా మీ పార్ట్నర్స్ మారట్లేదు. మారినప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళని మీరు ఒక మాట అనగలరేమో, ఒక దెబ్బ కొట్టగలరేమో, కానీ అంతటితో ఏమన్నా అయిపోతుందా? లేదు. మీరు కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అంతే, అయినా మీ పెయిన్ తీరద్ది. కానీ
డివైన్ కొట్టే దెబ్బ, యూనివర్స్ కొట్టే దెబ్బ, ఏంజల్స్ కొట్టే దెబ్బ, దేవుడు కొట్టే దెబ్బ ఒకటే ఒక ఏటు అంతే. కొలాప్స్, లేవడానికి కూడా శక్తి లేకుండా ఉండాలి, అలా పడుతుందన్నమాట. నేను అందుకే చెప్తాను, రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేయొద్దు. మనం కొట్టే దెబ్బ కంటే దేవుడు కొట్టే దెబ్బ చాలా గట్టిది. ఇట్లాంటి వ్యక్తులకి ఆ దెబ్బే పడాల. అందుకే మీరు ప్రే చేయండి, న్యూట్రల్గా ఉండండి, ప్రే చేయండి, అడగండి, తప్పులేదు. నాకెందుకు ఇట్లా అన్యాయం మీ కళ్ళ ముందే తను హ్యాపీగా తిరుగుతున్నారు మీరు అనుకుంటారేమో, బట్ తన లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు కదా. ఎందుకంటే ఈగో ఇష్యూస్ కదా. పైకి నేను ఇట్లా అయిపోయానంటే మీరు అనుకుంటారు కదా, చూడు నాకు ఇంత అన్యాయం చేశాడు అందుకే వాడు బతుకు అట్లా తయారైంది అనుకుంటారు కదా. అది కూడా ఇష్టం లేదనమాట. సో గుండెల్లో కత్తులు దిగుతున్నా కూడా పైకి చిరునవ్వు పూసుకొని బిహేవ్ చేసే టైపు ఈ పార్ట్నర్. అట్ ద సేమ్ టైం ఎవరి కోసం అయితే మీ పార్ట్నరు మిమ్మల్ని చీట్ చేసి ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో, మీకు బాధ మిగిల్చి, తన లైఫ్లో కూడా ఆల్ ఆఫ్ సడన్ తను ఊహించను కూడా ఊహించరు అనమాట. ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ బ్రేక్స్. చెప్పాను కదా, కత్తులు మీకు వెనక నుంచి పొడిచారు వీపుకి, తనకి డివైను గుండెల్లోనే పొడుస్తున్నారు. ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటుంది. తను ఏ రిలేషన్లోకి వెళ్ళినా, ఈవెన్ దో ఈ పర్సన్ ఒకవేళ మ్యారీడ్ అయి ఉన్నా కూడా స్పౌస్ విషయంలో కూడా అదే జరుగుతుంది, పిల్లల విషయంలో కూడా అదే జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే వాళ్ళకేదో అవుతుంది అని కదా, వాళ్ళ నుంచి ఈ పర్సన్కి ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేసి, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి, మిమ్మల్ని అన్యాయం చేసి, మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ కూడా పట్టించుకోకుండా మీ లైఫ్ ఏమైపోతుందో, మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు ఈ పర్సన్ కోసము, మీ లైఫ్నే సాక్రిఫైస్ చేశారు, బట్ మిమ్మల్ని కూడా ఆ ఎఫర్ట్స్ని కూడా పట్టించుకోకుండా మీ లైఫ్ తను ఇలా బిహేవ్ చేస్తే మీ లైఫ్ ఏమైపోతుందో కూడా తను ఆలోచించకుండా మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసి, ఇగ్నోర్ చేసి, మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయారు కదా తన సంతోషాలను వెతుక్కొని. ఆల్ ఆఫ్ సడన్ తన లైఫ్లో కూడా ఇలాంటివే జరుగుతాయి అన్నమాట. అప్పుడు ఇంత పెయిన్ని మీరు ఎలా భరించారా ఆ రోజు నేను తనకిచ్చినప్పుడు అనేది రియలైజేషన్ అవుతుంది. ఆ లెసన్ నేర్పించడానికే యూనివర్స్ పదే హార్ట్ బ్రేక్స్, ఆల్ ఆఫ్ సడన్ తను ఊహించరు కూడా ఊహించరు అనమాట. ఎంతో నమ్మి ఎవరికో ఇంత అమౌంట్ ఇచ్చుంటారు, ఇన్ని లక్షలు ఇచ్చుంటారు, వాళ్ళు మంచిగా ఉంటూనే ఆల్ ఆఫ్ సడన్ ఐపీ పెట్టి వెళ్ళిపోవడమో, పారిపోవడమో, లేకపోతే వీళ్ళకి ఈ పర్సన్కి ఎదురు తిరిగి ఇవ్వను పో, ఏం చేసుకుంటావు చేసుకో, నో ప్రూఫ్స్ నో. ఎందుకంటే నమ్మి కదా ఇచ్చాడు, నా ఫ్రెండ్ అనుకోను కదా అన్ని లక్షలు తను ఇచ్చారు. లేదా ఏదైనా షూరిటీ పెట్టే విషయంలో మీ పార్ట్నర్ ఇరుక్కునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డు ఉంది. సో కోర్టు ఇష్యూస్లో ఇరుక్కుంటారు, కోర్ట్ ఇష్యూస్ నుంచి బయటికి రాలేరు. ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే డివోర్సు అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. తన స్పౌస్ వల్ల తను చాలా పేరెంట్స్ వల్ల, ఫ్యామిలీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. కోర్టు కేసులు, జైలు జీవితం, పోలీసు ఇబ్బందులు, ఇలాంటివి నాకు ఇక్కడ కనపడుతున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఓకే, తన లైఫ్ అస్తవ్యస్తంగా తయారైపోతుంది. నో బ్యాలెన్స్ ఉండదు. ఇంకా తన దగ్గర ఉండేదల్లా ఓర్పుగా వెయిట్ చేయడం. నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందరా భగవంతుడా, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నాకు ఒక దారి చూపించు, ఈ చీకట్లో నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు, ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎటు చూసినా అందరు నన్ను చీట్ చేస్తున్నారు, ఎటు చూసినా ఏ బిజినెస్లో పెట్టినా లాసెస్, ఇక పెట్టడానికి కూడా నా దగ్గర అమౌంట్ లేదు, నా ఫ్రెండ్ని నమ్మి ఇట్లా ఇచ్చాను, వాళ్ళు నన్ను మోసం చేశారు, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం నా పార్ట్నర్ నేను చీట్ చేశాను, వీళ్ళు నాతో ఇలా బిహేవ్ చేశారు, నా హార్ట్ బ్రేక్ చేశారు, ఏ పిల్లల కోసం అయితే నా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నానో
ఇట్లా చీట్ చేసి వచ్చానో, ఆ పిల్లలే ఎదురు తిరిగి సమాధానం చెప్పడం, ఎదురు తిరిగి మాట్లాడడం, ఇగ్నోర్ చేయడము, రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేయడము, అలా బిహేవ్ చేస్తారు. ఈ పర్సన్ కనీసం ఫ్యూచర్‌లో ఓర్పుగా వెయిట్ చేసే అంత గ్యాప్ కూడా ఉండదనమాట. రక్తమే కారుతది ఇంకా. రక్త కన్నీరే మీ పార్ట్నర్‌కి. చూడండి, హార్ట్ బ్రేక్స్. తనని ప్రేమించే వాళ్ళు పక్కన లేక, తనని కేర్‌గా చూసుకునే వాళ్ళు పక్కన లేక, తన మనసులో బాధను చెప్పుకునే ఒక మంచి స్నేహం లేక, ఒక ప్రేమించే వ్యక్తులు తన పక్కన లేక, తనను ఓదార్చే వాళ్ళు లేక, తన జీవితంలో ఒక వెలుగు అనేది ఉండదు. 24/7 మనసు ద్రవీభించి, అంటే ఏడుస్తూనే, అంటే ఎమోషన్స్లోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ, ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఉండవన్నమాట. రక్తమే కారుతుంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా లేక తన కంట్లో నుంచి రక్తమే కారుతుంది అనమాట. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. భగవంతుడా నువ్వే దిక్కు. అప్పుడు భగవంతుడు కూడా చేతులు ఎత్తేస్తారు కదా, ఏమయ్యా బాబు, నీకు ఇన్ని ఛాన్సులు ఇచ్చాను నేను, ఒక్క ఛాన్స్లో అయినా నిన్ను మార్చుకొని ఏమన్నా బాగుపడ్డావా? ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నావా? ఈరోజు రక్తం కార్చి కూడా ఏం ఉపయోగము? నేను ఏం చేయలేను. రైట్? ఇది తన పరిస్థితి. ఎవరినైతే ఇమాజిన్ చేసుకుంటూ ఎన్ని చాయిస్లు అయితే తన లైఫ్లో ఉన్నాయో అన్ని చాయిస్లు వాళ్ళు కూడా ఏం చేస్తారు, తనని యూజ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. తనకి ఎవరూ ఉపయోగపడరు. ఒంటరిగా ఇమాజినేషన్స్లో బతుకుతూ ఉంటాడు. తనగా ప్రేమించేవాళ్ళు లేక, కేర్ తీసుకునేవాళ్ళు లేక, ఎమోషన్స్ని పంచుకునేవాళ్ళు లేక ఒంటరి బతుకుతూ ఉంటారనమాట. ఒక దెబ్బ కొట్టడం కంటే ఇట్లాంటి లైఫ్ చాలా హారిబుల్ అండి. మీ పార్ట్నర్ ఫేస్ చేయబోయే ఈ కర్మ చాలా హారిబుల్. అందరూ ఉన్న ఒంటరి వాళ్ళలాగా బతకడము చాలా హారిబుల్. అదే ఫేస్ చేయబోతున్నారు. మీకు ఎలాంటి పెయిన్ అయితే అనుభవించారో అంతకు 100 రెట్లు ఇక్కడ పెయిన్ కనపడుతుంది. తన లైఫ్లో తనగా ప్రేమించే వ్యక్తి ఎవ్వరూ ఉండరు. తన ఇమాజినేషన్స్ ఇలా ఉంటాయి. నన్నుగా ప్రేమించే వ్యక్తి, నాతో స్పెండ్ చేసే వ్యక్తి, నేను సంతోషం అనేది తన లైఫ్లోనే ఉండదండి. జీవితంలో బ్రైట్నెస్ అనేదే ఉండదు. ఇట్లాంటి జీవితం కోసం తను పడిగాపులు పడుతూనే ఉంటారు జీవితాంతం. కానీ ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా తనకి ఇట్లాంటి లైఫ్ దొరకదు. తన బతుకంటే ఇదే హ్యాంగడ్ మ్యాన్. తలకిందులుగా ఏలాడడం, ఏం అర్థం కాక జీవితం స్టక్ అయిపోతుంది అనమాట. బ్యాలెన్స్ ఉండదు జీవితం. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజను. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి వెనుపోటు పొడుస్తారో, ఎవరు ఎటువైపు నుంచి మోసం చేస్తారో, ఎవరిని నమ్మలేని సిచ్యువేషను. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మీ పర్సన్ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సను, అంటే పొలిటికల్గా తిరిగే పర్సను, పాలిటిక్స్కి టచ్ ఉన్న పర్సన్ అనుకున్నా కూడా ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తను నేసేస్తారా, తనని మోసం చేస్తారా, ఎప్పుడు అదురు బతికే అన్నమాట. ఎప్పుడు భయం బతికే, చీకటి బతికే, దాక్కొని. ఎందుకంటే మీ పార్ట్నరు వాళ్ళకు కూడా ప్రీవియస్లో ఇలాగే చేస్తున్నారు. సో వాళ్ళు ఊరుకుంటారా? చూడండి, డెవిల్ చూసారా? డెవిల్ తన వెనకనే రెడీగా ఉంది. ముందుకెళ్తే నుయ్యి, వెనకెళ్తే గొయ్యి అన్నట్టు. ముందుకెళ్తేనేమో ఎవరైనా నమ్మితేనేమో నమ్మక ద్రోహం చేస్తున్నారు. తన మానాన్ని తను చీకట్లో ఉంటేనేమో డెవిల్ ఆలోచనలు, భయం, యాంగ్జైటీ, కోపం, ఆవేశం, తెలియని భయము, ఎమోషన్స్ తనకొచ్చేసి ఏడుపు, తన చుట్టూతో ఎవ్వరు లేక, తన భయం చెప్పుకుందామన్నా ఒక తోడు లేక, తన ఎమోషన్స్ని పంచుకోవడానికి ఒక మనిషి లేక, ఎవరితో ఏం చెప్పుకోవాలన్నా భయమే. ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకొని తనతో ఆడుకుంటారేమో. ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరికైనా డబ్బిచ్చి వాళ్ళు మోసం చేస్తారేమోనని భయము.
పోనీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, ఎందుకు అంటే తను ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవాల్సిందే ఫ్యూచర్లో. అంటే పార్ట్నర్షిప్ ఉంటేనే తను ఏదైనా బిజినెస్ కానీ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఫ్యూచర్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఈ పర్సన్. ఇక్కడ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ లాంటివి, కాళ్ళకి అంటే మోకాలు దిగువన కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఇష్యూస్, చాలా ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ తను ఫ్యూచర్లో ఫేస్ చేయబోతున్నారు. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల తను బతుకు గడవాలి కదా, ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. బట్ ఆ పార్ట్నర్ని నమ్మి ఎంతో కొంత ఇచ్చినా ఆ పార్ట్నర్ మోసం చేస్తారేమో. సత్యం, ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో తను చేసుకోలేరు, ఎవరిని నమ్మలేరు. పెట్టుబడి పెట్టాలన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరి నుంచి రెస్పెక్ట్ అనేది ఉండదు. తను ఒంటరిగా బతకాలన్నా భయం, ఎట్నుంచి వచ్చి ఎవరు వేసేస్తారో ఒక ఫోబియాలో, చాలా సైకలాజికల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఫ్యూచర్లో ఇదే జరుగుతుంది. ఇక్కడ అదే కనపడుతుంది. ఎందుకంటే నువ్వు మారరా నాయనా అని చెప్పి నేను ఛాన్సులు ఇస్తే కూడా నువ్వు మారకుండా నీ జీవితాన్ని నీ చేతుల నువ్వే ఇది చేసుకున్నావు. ఇప్పుడు నేను కూడా ఏం చేయలేని పరిస్థితి అని డివైన్ సైలెంట్ అయిపోతారు. రైట్? ఓవరాల్గా మీ పర్సనల్ లైఫ్లో తన కర్మ ఈ రకంగా ఫేస్ చేస్తారు అనేది యూనివర్సు, ఏంజల్స్ ఇక్కడ క్లియర్ చేశారు. రైట్? అందుకే మనము ఏ నెగిటివ్ వద్దు, ఏ పాజిటివ్ వద్దు, ఒకటే అనుకోండి. ఏ జన్మలోనూ మనం ఈ పర్సన్కి కొంత పీరియడ్లో వాళ్ళకి పాపం చేసి వాళ్ళని ఎమోషన్స్తో ఆడుకొని వచ్చాము, మనకు తెలియదు కదా. అది ఈ జన్మలో వచ్చారు, సర్టన్ పీరియడ్ వరకు, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా మన లైఫ్లో ఉన్నారు. వాళ్ళ పాత్ర వాళ్ళు ముగించేసుకొని మనకి పెయిన్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోయారు. పెయిన్ ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళకి మనకి మధ్య ఉన్న కర్మ తీరిపోయింది అని అర్థం. మనం పెయిన్ పడ్డాము అంటే మనం పెయిన్ అంటే ఆ రిజాల్వ్ అయిపోయింది కదా కర్మ. మనకి నెక్స్ట్ మంచి లైఫ్, మంచి టైం స్టార్ట్ అవుతుంది. ఆ వేలో వెళ్ళిపోండి. మంచిగా కెరీర్ని బిల్డప్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. పాస్ట్లో మీరు చేసిన తప్పిదే. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోకుండా మీ ఎనర్జీస్ని పూర్తిగా మీ ఆ పర్సన్ కోసమే మీరు ఇన్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు చాలా ఇగ్నోర్ చేసుకున్నారు. దీనివల్ల మీరు ఇప్పుడు నాకు తెలిసి పాస్ట్లోనో ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుండాలి. అవునా? సో అందుకే కాబోలు ఇక్కడ మీ పార్ట్నర్ ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ చాలా ఘోరంగా ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది. సో ఇప్పటికైనా మీరు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్న తర్వాతనే, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రేమ పంచండి. మీరు తిన్నాకనే ఎవరికైనా పంచండి. ఫస్ట్ మీ కడుపు నిండితేనే కదా, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా 10 మందికి మీరు చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. ఇంట్లో పిల్లలకి అనుకోండి, హస్బెండ్కి అనుకోండి, పార్ట్నర్కి అనుకోండి, పేరెంట్స్కి అనుకోండి, నీడీ పీపుల్కి అనుకోండి, ఎవరికైనా సరే మీరు బాగుంటేనే కదా, మనం బాగుంటేనే కదా మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఇగ్నోర్ చేసుకోకుండా మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఇంకొకరికి చేయడానికి ట్రై చేయండి. రైట్? మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఇదే అని యూనివర్స్ చెప్తున్నారు. తన కర్మ తను ఫేస్ చేయడానికి తనను వదిలేసేయండి. మీరైతే మేనిఫెస్ట్ చేయండి, డివైన్ని అడుగుతూనే ఉండండి. ఓకేనా? రైట్. అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.